తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. అసలు ప్రభుత్వం అనేది ఉన్నదా, అది పనిచేస్తున్నదా, అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరికీ అర్థం కానిటువంటి పరిస్థితి. 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంటర్మీడియట్ విద్యార్థుల రిజల్ట్స్కు సంబంధించినటువంటి కుంభకోణం ఈరోజు వాళ్ళ జీవితాలను, వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారంటున్నారు. 3 లక్షల మంది ఫెయిల్ అవ్వడం కొత్త విషయమేమీ కాదు. కానీ నిజంగా పరీక్ష సరిగ్గా రాయక ఫెయిల్ అయితే ఇంత ఆందోళన జరగదు. గత సంవత్సరం కూడా 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అప్పుడెప్పుడు ఇంత ఆందోళన జరగలేదు. కానీ ఇప్పుడు 90%, 95%, 85% మార్కులు సంపాదించుకోగలిగేటువంటి తెలివైనటువంటి విద్యార్థులు కూడా ఫెయిల్ అవ్వటం, సాధారణ పాస్ మార్కులు రావటం, ఇది ఈరోజు ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజుకి 19 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మనం ఎట్టుపోతున్నాం. ఆత్మహత్యలను ఎవరూ సమర్థించకూడదు. విద్యార్థులు అంత మనోధైర్యం కోల్పోయి అంత బలహీనులుగా ఉండకూడదు. ఆత్మహత్య పిరికితనం తప్ప సమస్యకు పరిష్కారం కాదు. సమస్యను ఎదుర్కోవాలి, ఫేస్ చేయాలి, పరిష్కారం వెతకాలి, బాధ్యులతో కొట్లాడాలి. అంతే తప్ప పారిపోయే ధోరణి, పిరికితనం, ఆత్మహత్య ఎవరికీ ఉపయోగపడేది కాదు. పైగా కుటుంబంలో తల్లిదండ్రుల కడుపు కోత మనం భరించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని ఆత్మహత్యల వైపు కాదు ఈరోజు విద్యార్థులు ఆలోచించాల్సింది. ఆందోళన వైపు ఆలోచించాలి, ప్రభుత్వాన్ని నిలదీసే వైపు ఆలోచించాలి, న్యాయం కోసం కొట్లాడే వైపు ఆలోచించాలి. 19 మంది ప్రాణాలు పణంగా పెట్టినా ప్రభుత్వానికి మాత్రం చలనం లేదు, ప్రభుత్వంలో కదలిక లేదు. పైగా ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయి. ఇంతమంది చనిపోతుంటే అయ్యో పసిపిల్లలు ఇంతమంది ఎందుకు చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఈ సమస్యను పరిష్కరించడం ఎట్లా అని చెప్పి చూడాల్సినటువంటి ప్రభుత్వం అటువైపు కాకుండా ఆత్మహత్యలను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అసలు ఈ సమస్య అపోహల వల్ల వస్తున్నది తప్ప నిజంగా అక్కడ అంత సీరియస్ సమస్య ఏమీ రాలేదనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు. అపోహల 19 మంది చచ్చిపోయే పరిస్థితి కేవలం అపోహ వల్ల వచ్చిందా? 3 లక్షల మంది బాగా పరీక్షలు రాసిన వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం, లేదా సాధారణ పాస్ మార్కులు వచ్చి చెమటలు పెట్టిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కేవలం అపోహన? ఇట్లా మాట్లాడొచ్చా ప్రభుత్వం? ఇదేమైనా బాధ్యతగా ఉందా? ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారి మాట్లాడుతున్న తీరు మరింత ఆందోళనకరంగా ఉంది. ఏమంటున్నారు ఆయన? చదవకపోతే ఎవరైనా ఫెయిల్ అవుతారండి అంటున్నారు. చదవకపోతే ఫెయిల్ అవుతారని చెప్పేసి తెలవదా మనకు? కొత్తగా ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారి చెప్తేనే తెలుస్తుందా? ఇది పుండు మీద కారం చల్లడం కాదు. ఇప్పటికే ఆందోళనతో, బాధతో, దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థులను చదవకపోతే ఫెయిల్ అవుతారని చెప్పేసి అనడం అంటే ఎంతటి బాధ్యతారహిత్యమైన వ్యాఖ్య. అంతటితో ఆగలేదు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినంత మాత్రాన బాధపడొద్దంట, ఉచిత సలహాలు చెప్తున్నారు. డ్రైవింగ్ నేర్చుకొని ట్యాక్సీ డ్రైవర్లుగా బతకొచ్చట, ఐటీఐ చేసి బతకొచ్చంట. ఇప్పుడు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి? సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు ఫెయిల్ అయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ట్యాక్సీ డ్రైవర్లుగానే బతుకుతారా? ఇప్పుడు సమాధానం చెప్పాలని చెప్పేసి విద్యార్థుల కుటుంబాలు నిలదీస్తున్నాయి. ఏం సమాధానం చెప్తారు? ఇంతటి బాధ్యతారహితమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడే స్థితి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఇంతటి అహంభావం ఈ ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ఎట్లా వచ్చింది? ప్రజలు పూర్తి మెజారిటీ ఇస్తే పాలకులు ఇట్లా మాట్లాడడం న్యాయమా? పాలకులు అట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులు కూడా అట్లనే వ్యవహరించటం సరైన పద్ధతి అవుతుందా? ఇది ఏమైనా బాధ్యత అవుతుందా? ఇంతటి తీవ్రమైనటువంటి పరిణామాలకు పరిష్కారం ఏమిటి అనేది ఈరోజు మన ముందున్నటువంటి సమస్య. సాక్షాత్తు హైకోర్టుకి ఇచ్చినటువంటి సమాధానం మరింత బాధ్యతారహితంగా ఉంది. 3 లక్షల మంది పేపర్లు మళ్ళీ దిద్దాలంటే 2 మాసాలు పడుతుందని చెప్తే హైకోర్టు నిలదీసింది, చివాట్లు పెట్టింది, మొట్టికాయలేసింది. సుమారు 9 లక్షల పేపర్లు దిద్దడానికి మీకు 1 నెల రోజులు సరిపోయింది, 3 లక్షల పేపర్లు దిద్దడానికి 2 నెలలు ఎందుకు అని చెప్పేసి అడిగితే నీళ్లు నమ్మలేరు, గొంతులో వెలక్కాయ పడ్డది. అందని పొందని సమాధానాలు ఇట్లా కోర్టుకు కూడా చెప్తే ఏం చెప్పాలి, ఏమనాలి వీళ్ళని? ఇంకెప్పుడు బాధ్యతగా పనిచేయడం నేర్చుకుంటారు అనేటువంటి సమస్య ఇప్పుడు మన ముందుకు వస్తూ ఉంది. ఇప్పుడు అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం.
దిద్దినటువంటి పేపర్ల మార్కుల్ని ఫీడ్ చేసి దాన్ని రిజల్ట్స్ ప్రకటించడానికి అవసరమైనటువంటి సాంకేతిక ప్రక్రియనంతా చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థకు కాంట్రాక్ట్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రైవేటు సంస్థ మొత్తం ఈ వ్యవహారాన్ని గందరగోళం చేసింది అని తేలుతోంది. మరి ఇంతటి తీవ్రమైనటువంటి గందరగోళానికి కారణమైనటువంటి ఆ ప్రైవేట్ సంస్థ యాజమాన్యం మీద ఏం చర్య తీసుకున్నారు? అలాంటి అసమర్థతతో కూడినటువంటి ప్రైవేట్ సంస్థకి ఎందుకు కాంట్రాక్ట్ను అప్పచెప్పారు? దానికి సమాధానం ఏం చెప్తున్నారు? ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకున్న వాళ్ళలో ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. ఆన్లైన్లో ఎవరు అప్లై చేసుకున్నా ఇచ్చేస్తారా? వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ క్రెడెన్షియల్స్ని వెరిఫై చేసుకోరా? క్రిమినల్ రికార్డు ఉన్నది ఈ సంస్థకు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇదంతా వెరిఫై చేసుకోరా? ఇప్పుడు ఈ సంస్థకు చెందినటువంటి సర్వర్ను మరికొంతమంది హ్యాక్ చేశారేమో అని చెప్పేసి అంటున్నారు. అంత బలహీనమైనటువంటి సర్వర్, అంత బలహీనమైనటువంటి టెక్నికల్ సామర్థ్యం ఉన్నటువంటి సంస్థకు ఎందుకు ఇచ్చారు? అవేమి వెరిఫై చేసుకోరా? ఆన్లైన్లో ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారా కాంట్రాక్టు? కోట్ల రూపాయలు వాళ్లకు దోచిపెడతారా? ఎట్లా చేస్తారు? ఇది ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది? రేపు ఏ ఉగ్రవాదో ఆన్లైన్లో అప్లై చేస్తే కూడా ఇచ్చేస్తామా? వెరిఫై చేసుకోరా? అన్నీ వెరిఫై చేసుకున్నామని చెప్పేసి మరికొందరు అంటున్నారు. మరి అన్నీ వెరిఫై చేసుకుంటే ఈ అసమర్థమైనటువంటి సంస్థకి ఎట్లా పోయింది కాంట్రాక్టు? పోనీ ఇంత జరిగిన తర్వాత ఆ యాజమాన్యం మీద ఏం చర్య తీసుకున్నారు? ఇంతవరకు ఆ యాజమాన్యం మీద చర్య లేదు. ఈ 3 లక్షల మంది విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు తక్షణం ప్రయత్నం లేదు. ఈ రెండూ లేకుండా త్రిసభ్య కమిటీ ఒకటేసాం, ఇది ఎందుకు జరిగిందో పరిశీలిస్తున్నారు, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్య తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఆ త్రిసభ్య కమిటీ ఏం చివరి రిపోర్ట్ ఇస్తుంది? ఈ సమస్య ఎందుకు తలెత్తిందో చెప్పొచ్చు. ముందు ఆ 3 లక్షల మంది విద్యార్థుల బాధలను గట్టెక్కించాలి కదా. దాని మీదేం మాట్లాడరు. పైగా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా అంత సులభమైంది కాదు కదా. ఈ ప్రభుత్వానికి తప్పొప్పుల్ని నిజాయితీగా ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఈ ముగ్గురికి ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది కూడా ప్రశ్నే. ఒక సిట్టింగ్ న్యాయమూర్తితో పెడితే వచ్చేటువంటి రిపోర్టు మరింత విశ్వసనీయంగా ఉంటుంది కదా. మరి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ పని చేయొచ్చు. ఇప్పుడు అది లేదు. ఇవన్నీ ఒక భాగం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరకు వచ్చి అధికారుల్ని కలవాలని ప్రయత్నం చేస్తుంటే వారి గోడు వినేవాళ్ళు లేడు. మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు చుట్టూ పోలీసు దిగ్బంధనం నడిచిపోతుంది. ఎవరు కూడా అధికారుల్ని కలిసేటువంటి అవకాశం ఇవ్వట్లేరు. ఈ పరిస్థితిని తెలుసుకునేందుకు, ఆ తల్లిదండ్రులను ఓదార్చేందుకు, అవసరమైతే అధికారులతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎక్స్ఎమ్మెల్సీ అక్కడికి వెళితే ఆయన్ని కూడా అరెస్టు చేశారే కానీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళంతా? ఈ విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఏం చేయాలి? ఈ 3 రోజుల నుంచి వారికి నిద్రాహారాలు లేవు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వం ఉంటే ఇది న్యాయమా? ఇంత జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి మాట్లాడరు, మంత్రి అందుబాటులో ఉండరు. ఎక్కడో మంచిర్యాలలో ఒక రైతు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడి ఇంటికి కలెక్టర్ను పంపించి మళ్ళీ ఆ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టించారే. మరి ఇప్పుడు 9 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమస్యతో రాష్ట్రం అతలాకుతలం అవుతూ ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించట్లేరు? మంత్రి ఎందుకు కనిపించట్లేరు అనేటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి? అందుకే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదా? ఏం జరుగుతున్నది ఇక్కడ అనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఇదొక్కటే కాదు, 80,000 ఫైళ్ళు ఈరోజు పేరుకుపోయి ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వం పనిచేస్తుందా? మంత్రివర్గం పనిచేస్తుందా? అధికారులు పనిచేస్తున్నారా? ఎందుకు ఇన్ని వేల ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి? దీనికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఈ వార్త తప్పైతే తప్పని చెప్పాలి కదా, తప్పని కూడా చెప్పలేదు. ఒప్పు అయితే ఎందుకు ఈ తప్పు జరుగుతుందో, ఎందుకు ఈ కట్టలు ఫైళ్ళు పెండింగ్ ఉంటున్నాయో చెప్పాలి కదా. వేలాది ఫైళ్ళు పెండింగ్ ఉండడం అంటే అర్థం ఏమిటి? ఆ మేరకు ప్రజా సమస్యలు పేరుకుపోతున్నాయని అర్థం. ప్రభుత్వం వాటిని పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది అని చెప్పేసి అర్థం. అంతేకాదు, నిన్నగాక మొన్న ఎర్రజొన్న పసుపు రైతుల ఆందోళన మనం చూసాం.
వేలాది మంది రైతులు నెలల తరబడి ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు, ముఖ్యమంత్రి స్పందించలేదు. వాళ్ళని గాలి కుదిలేశారు. అధికారులు ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. నిన్నగాక మొన్న రాష్ట్రంలో అకాల వర్షం, తీవ్రమైనటువంటి గాలులు, రాళ్ల వర్షం పడ్డది. రైతుల జీవితాల్లో దెబ్బ తగిలింది, పంటలు సర్వనాశనమైనాయి. మరి రైతులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుంది వ్యవసాయ శాఖ? ఇంతవరకు రైతులను ఆదుకునేందుకు తీసుకున్న చర్యలు ఏమిటో ఎవరికీ తెలియదు. రైతులు ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఏం చెప్పాలి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సామాజిక రంగంలో కూడా గ్రామ బహిష్కరణలు, సాంఘిక బహిష్కరణలు, దళితుల మీద, వెనుకబడిన తరగతుల మీద నిరాటంకంగా గ్రామీణ పెత్తందారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా ఇంతవరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ స్పందించలేదు, అధికారులు పట్టించుకోవట్లేరు. మరి ఇంత పెద్ద మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటేసి మీ చేతుల్లో అధికారం పెట్టిన తర్వాత కూడా ఇంతటి నిర్లక్ష్యంతో వ్యవహరించడం అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నెలల తరబడి సమస్యలు పరిష్కరించకుండా, ప్రజలకు కనిపించకుండా, ప్రజల గోడు వినకుండా ఇంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంటే దీన్ని ఏమనాలి? అంటే ఎంతసేపు పాలకుల రాజకీయ ప్రయోజనాలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకోరా? ఒకసారి మా కోటేసరిగా 5 ఏళ్ల దాకా మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి మొండితనమైనా అదేనా మీకు ఈరోజు ఇంత ధైర్యం ఇస్తున్నది? ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. పాలకులు బాధ్యతగా వ్యవహరించినప్పుడు, పాలకులు ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నప్పుడు ఆలోచించాల్సింది ప్రజలే. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కాదు, కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, ఎన్నికైనటువంటి ప్రభుత్వం పనిచేయకపోతే నిలదీసే హక్కు కూడా ప్రజలకుంది, పోరాడే హక్కు కూడా ప్రజలకుంది. ఆకాశం వైపు చూసే పాలకులను భూమి మీదకి దించేటువంటి శక్తి కూడా ప్రజల్లోనే ఉంది. అందుకని ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.